ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాలు అనేది 3 కాన్సెప్ట్ మీద ఏర్పడేది. దాంట్లో మా నిరుద్యోగులు నియామకాలు ఇది వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అన్న భీమరావు అన్న కానీ మీ అన్న కానీ వీళ్ళందరూ ఉద్యమాలు చేసినాం. మేమందరం ఉద్యమాలు చేయబట్టినే ఇవాళ తెలంగాణ సాధించినాం. గతంలోనే ఉద్యోగాలు 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీని మార్చి గత ప్రభుత్వాన్ని మార్చి ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాం. ఈ విధంగా వీళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రైవేట్ కంపెనీల నుంచి కూడా 75% రిజర్వేషన్ కల్పించి ప్రైవేట్ సంఘాలలో కూడా ఉద్యోగాలు ఇస్తామని ఇలా ఎన్నో ఇట్లా హామీలు చెప్పుకుంటూ పోయింది మేనిఫెస్టోలో. అదేవిధంగా డిఎస్సిలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, సంవత్సరానికి 25,000 వచ్చిన వెంటనే 25,000తో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఈ విధంగా చెప్పి తర్వాత జీపీఓ ఉద్యోగాలు ఇస్తాం. జీపీఓలుగా మేము గతంలో ఉన్న విఆర్ఐ తీసేసిరుగా మేము పునరుద్ధరిస్తాం, ఆ విఆర్ఓని కూడా పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా జీపీఓ నోటిఫికేషన్ ఇచ్చింది. జీపీఓ నోటిఫికేషన్ మొత్తం మీకే అన్నట్టుగా ఫస్ట్ సోప్ టాప్ చేసేసి ఇప్పుడు మొత్తం కూడా విఆర్ఓలతో భర్తీ చేయడం జరిగింది. గతంలో కూడా మనం డిబేట్లో చెప్పుకున్నాం, అది 5,600 ఉన్నాయి మీకు ఇస్తాం, అది చూడండి మీరు చదవండి అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ప్రతినిధులు వచ్చి మాట్లాడారు. అది కూడా వాళ్ళు కూడా మళ్ళా ఏం సరిపోలేదో వీళ్ళు పైసలు రాలేదో అక్కడ అధికారులకో ఈ ప్రభుత్వాల్లో ఉన్న రాజకీయ నాయకులకో ఫస్ట్ విఆర్ఐ సంఘాలతో కొన్ని మాట్లాడి ఒక 3,000 ఇస్తామని చెప్పారు, మళ్ళీ ఒక 2,000 పెంచి వాళ్ళు తెప్పించారు. మిగిలిన పోస్టులను కూడా ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళతోనే 5,080 పోస్టులు అవి కూడా మళ్ళీ వాళ్ళనే పిలిపించి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళతో భర్తీ చేయడం జరిగింది. ఆ విధంగా కూడా ఆ పోస్టులు అమ్ముకున్నారు. ఇక డిఎస్సిలో కూడా చూస్తే గతంలో కూడా మనకు ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్లు ఇచ్చిర్రు. ఆ ప్రమోషన్లలో 70% వాళ్ళ జీవో ప్రకారం చూసుకున్న 70% ప్రమోషన్లో భర్తీ చేసినప్పుడు 30% భర్తీ చేయాల్సిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఇప్పుడు దాకా డిఎస్సిలో భర్తీ చేయలేదు. ఇప్పుడు నిండు అసెంబ్లీ సాక్షిగా భట్టి గారు మాట్లాడింది గతంలో కూడా చూపించినాం మనం. అప్పుడు ఏమన్నారు, 22,000 డిఎస్సి పోస్టులను మేము భర్తీ చేసినాం, ప్రమోషన్లు ఇచ్చినాం అన్నారు. సరే ఆ విధంగా చూసుకున్నా మా వాటా కింద రావాల్సిన 9,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవి ఖాళీనే ఉన్నాయి. తర్వాత ఇదే విధంగా మొన్న ఇంకో నోటిఫికేషన్ ద్వారా మళ్ళా ప్రమోషన్ ఇచ్చారు, సంవత్సరానికి ప్రమోషన్లు ఇస్తూ ఉన్నారు. అప్పుడు కూడా ఒక 4,500 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది టీచర్ పోస్టులలో. దాంట్లో 3,554 పోస్టులను స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇచ్చారు. దాంట్లో మా వాటా 30% చూసుకున్నా కూడా 1,700 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మొత్తం 9,000 దాదాపు 10,700 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిఎస్సిలో వీళ్ళు ఏమంటారు 5,000 ఉన్నాయి, 6,000 ఖాళీగా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు మేము సర్దుబాటు చేస్తామంటున్నారు. సర్దుబాటు మొన్ననే మీరు సర్దుబాటు చేసే ముందు చేసేటోళ్ళు మీరు ప్రమోషన్ ఇవ్వకముందు సర్దుబాటు చేయాలి కదా. ఇప్పుడు ఉన్న ఈ మా 30% వాటాలో మొత్తం సర్దుబాటు చేస్తే ఇంకా పోస్టులు ఎక్కడ ఉంటాయని చెప్పేసి వీళ్ళు సర్దుబాటు చేస్తామని, అదేవిధంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ నిండు అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొలువులు ఇవ్వలేము అని చెప్తా ఉన్నారు. మొన్నటిదాకా ఇస్తామని చెప్పి ఊరించి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే ఏదో మీరు ఎన్నికల ముంగట చెప్పుకోవాలి కదా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అని ఆయన చెప్పలేదు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు అని చెప్పి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదంటే అర్థం ఏంటి మేడం? మీరు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం మీరు నోటిఫికేషన్ ఇచ్చి మాట్లాడాలి కదా. అందరికి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఇన్నే ఎందుకు ఇచ్చిర్రు అని మాట్లాడితే చెప్పాలి. అందరికి ఉద్యోగం ఇవ్వని ఎవరన్నా అడుగుతాడా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ మీరు ఉద్యోగాలు ఇవ్వండి, 30 లక్షల మంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు, 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వమని మేము అడిగినాం ఏమన్నా? మీరు చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, దానికి ఇవ్వమని అడిగినామే తప్ప మేము అందరికీ ఉద్యోగం ఇవ్వమని ఎవడు అడగలే. అంటే మీ మాట అర్థమైంది, మేము ఉద్యోగాలు ఇవ్వమనే అర్థం. మీరు ఇప్పుడు మేము ఉద్యమం చేయబట్టి ఇప్పుడు మాట మారుస్తున్నారు శ్రీధర్ బాబు గారే. కానీ మీరు అసెంబ్లీ సాక్షిగా మీ ఇంటర్నల్ ఫీలింగ్గా మాట్లాడింది ఏంటంటే మేము ఉద్యోగాలు ఇవ్వలేమనే మాట్లాడారు. ఎక్కడైనా మేము అందరికి ఉద్యోగం అడిగినామా? అదేవిధంగా మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, బారికేడ్లు పెట్టి ముళ్ళ కంచెల మధ్య వచ్చి ఏమన్నారు, 40,000 ఉద్యోగాలు ఇస్తాం మేము డిసెంబర్ 9 కల్లా వచ్చి మేము భర్తీ చేసి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వస్తామని చెప్పేసి చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చే తీరుతా అని చెప్పారు. మేము అప్పుడు కూడా మనం డిబేట్ పెట్టుకున్నాం, భర్తీ చేస్తామని చెప్పలేదు కానీ మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఖాళీలు గుర్తిస్తాం, ఆర్థిక శాఖ తీసుకుంటాం, అది ఆ ఫైల్ ఏడబోయినాయి. ఆ 40,000 కనీసం నోటిఫికేషన్ వచ్చిందా? మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు కదా,
ఆ నోటిఫికేషన్ కూడా రాలేదు. అంటే మొత్తం అబద్ధాల మీద ఈ ప్రభుత్వం నిరుద్యోగులను అన్యాయం చేసే పనిలో ఉందిలే కానీ న్యాయం చేసే పనిలో లేదు. అదేవిధంగా వీళ్ళు మాట్లాడితే అబద్ధాలు మాట్లాడమాట స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెప్పడం మేము ఎప్పుడు చెప్పడం అని చెప్పడం, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం మేము చెప్పలేదని మాట్లాడడం, బూతు పురాణాలు. రేవంత్ రెడ్డి గారు బూతు పురాణాలే ఇప్పుడు మొన్న మేము చేస్తా ఉంటే ధర్నాలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాడడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడినప్పుడు నిరుద్యోగుల పైన బూతు పురాణాలు మాట్లాడు, కింది స్థాయి అధికారులు కూడా మాట్లాడతారు, పిల్లలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా అన్యాయం చేసే పనిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్ప నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. ఈ నోటిఫికేషన్ ఇచ్చేదాకా అయితే మేము బరాబర్గా కొట్లాడతాం, ఈ కాంగ్రెస్ పార్టీ మీద బరాబర్ ఫైట్ చేస్తాం. సో స్వామి యాదవ్ గారు, నిరుద్యోగులు గత 2 ఏళ్ల నుంచి కూడా సరే ఓపికగా ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు మంత్రుల్ని